హరే కృష్ణ. కృష్ణ హారతి పళ్ళెంలో 2 శంకువులు ఉంటాయి. అయితే ఆ 2 శంకువుల్ని ఎందుకు ఉపయోగిస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శంకువుని 3 సార్లు పూరించిన తర్వాత పూజ అనేది మొదలు పెట్టాలి. అయితే ఈ శంకు ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ శంకువు చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఈ యొక్క శంకు ముఖ భాగంలో మనం శంకువుని పూరించడానికి అనుకూలంగా ఉంటుంది. పూరించే విధానము ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వేళ్ల పొజిషన్ ని ఈ విధంగా పట్టుకొని ఈ యొక్క బొటని వేలిని శంకు ముఖ భాగంలో పెట్టి 3 సార్లు గట్టిగా ఊదండి. ఇది 2వ శంకు. ఈ శంకుని కృష్ణునికి నీళ్లు సమర్పించడానికి ఉపయోగిస్తారు. ఇది ఊదడానికి ఉపయోగించరు. ఊదడానికి వీలుగా కూడా ఉండదు. ఈ శంకు యొక్క ముఖ భాగము పూర్తిగా మూసివేయబడుతుంది. అందువలన ఈ శంకువులో నీళ్లు అనేటివి నిలుస్తాయి. దీన్నే ఛత్రము అంటాము. దీన్ని శంకువుని నిలపడానికి ఉపయోగిస్తాము. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. హరే కృష్ణ.